హలో అందరికీ వెల్కమ్ టు విదేశీ వంటిల్లు. ఈరోజు నేను పన్నీర్ తోటి పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం బగారా రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుని షాజీరా, ఇలాచీ, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క కూడా వేసుకుని కొంచెం బాగా వేగనిద్దాము. ఇప్పుడు ఇందులో కొన్ని ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇంకా పుదీనా వేసి బాగా కలుపుకుందాము. దాని తర్వాత కొంచెం జీడిపప్పులు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం సేపు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ అండ్ 2 స్పూన్ల ఉప్పు వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ వేగిన తర్వాత 3.5 కప్స్ ఆఫ్ నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుని నీళ్ళన్నీ పోయేదాకా కొంచెం సేపు వేయించుకుందాం. ఇప్పుడు 3.5 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్కి 4.5 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వేసుకుని బాగా కలుపుకొని ఉప్పు రుచి చూసి కుక్కర్ విజిల్ పెట్టుకుని 2 to 3 విజిల్స్ కుక్ చేసుకుంటే ఎంతో పొడపొడలాడే బాస్మతి రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇదే మన స్టెప్ 1. స్టెప్ 2 కోసం మన పన్నీర్ని మనము డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై చేసుకోకపోయినా పర్వాలేదు, మనం పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేకపోతే అలా అయినా వేసేసుకోవచ్చు. అది మన పర్సనల్ చాయిస్. డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు గ్రీన్ పేస్ట్ కోసం ఒక మిక్సీలో కొన్ని వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, అలాగే కొంచెం జింజర్ ఇంకా పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకుందాం. ఒక మూకుళ్ళో నూనె వేసుకుని అల్లం, పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, ఎక్కువ కరివేపాకు వేసుకుంటేనే దీనికి రుచి, వేసుకుని వేయించుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. ఇది వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుని ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, అలాగే ధనియాల పొడి వేసుకుని కొంచెం వేయించుకుని, అలాగే ఒక స్పూన్ పెరుగు వేసుకుని బాగా కలుపుకుని ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ని వేసుకుని బాగా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఆ మసాలా అంతా పన్నీర్కి పట్టి చాలా జ్యూసీగా, టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం బగారా రైస్తో తింటే ఇంకా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.